కొత్త సినిమా వచ్చిందంటే చాలు జనాలు ఓ ఎగబడుతూనే ఉంటారు. సుధీర్ సినిమాకి అంత బిల్డప్ ఉందా అన్న? మంచి బాల్కనీ టికెట్ ఇగో అన్న. ఇంతకి సినిమా ఎలా ఉందన్న? ఫుల్ రిలాక్స్ అయిపోతారా? కాకపోతే ఆరం పెట్టుకో డోస్. నీ లేప నువ్వే లాగాలి. సార్ ఇంతకీ హీరో ఎవరు? అదేరా లాస్ట్ టైం వచ్చి మోర్చిపోయావు కదా, ఆ హీరో మళ్ళీ. ఆ హీరోయేనా? అయితే 2 టికెట్లు ఇవ్వండి. దేనికిరా? మా అత్తమామను పంపిద్దామని. రివెంజా? మీ ఆవిడ కూడా వచ్చి మనం. సూపర్ సార్. టికెట్ తీసుకో. టికెట్ వద్దంటే సినిమా టికెట్ తీసుకోవాలి. ఎంత? 100. ఇదిగే 50 ఇచ్చాడు. నా దగ్గర 50 ఉంది. వెళ్ళరా అయితే. ఎందుకు? ఇంటర్వ్యూ నుంచి చూద్దా సగం సినిమా. లేకపోతే ఇంకో టికెట్ ఇచ్చేలే. దేనికి? ముందు సీటు మీద కాలేద్దని చెప్తారు కదా. అవునవును. అది తీసుకుంటే మంచి కాలేసుకోవచ్చు. ఓ పంచే వెనక టికెట్ తీసుకో. ఎందుకు? నీ మీద ఎవడు కాలేడు కదా. అదే మా ఊరైతే 100కి 10 వస్తాయి. ఏంటి 10 రూపాయలు. ఏం పేరు నీ పేరు? చెప్పడు. పుట్టకు పెట్టారా పెరిగకు పెట్టారా? గుళ్ళే పెట్టారు. నీ పేరేంటే? రాంప్రసాద్లే. రాంప్రసాద్లే. లే ఇంటి పేరే. ఏ ఊరి మీద? విజయవాడ ఉంది కదా పక్కన. గుంటూరా? కాదు విజయవాడే. మరి విజయవాడ అని చెప్పొచ్చు కదా. విజయవాడ పక్కన గుంటూరు ఉందని తెలియాలి కదా. అబ్బో మీదే ఊరు? రాజమండ్రి ఉంది కదా. అవుంది. దాని పక్కన కాకినాడ ఉంది కదా. కాకినాడ? ఆ 2 కాదు, ఈ ఊరే. మరి చెప్పొచ్చు కదా రేటుగా. ఆ 2 పక్క తెలియాలి నీకు, అందుకే చెప్పాను. నీది ఈ సీట్ కాదు, చివరి బాల్కనీ. నా వెనకాల ఎందుకు ఇచ్చారు సీట్? ముందే వాడు నాకు. ఊరి నుంచి వచ్చినప్పుడు ఎలకాలంగా ఉందా నీకు? మొత్తం తిరిగేసాను, సిటీ అంతా తెలిసిపోయింది నాకు. మొత్తం తెలిసిపోయిందా? ఏం చూసారా సిటీలో? చూసాను, గోల్కొండ చూసాను, ఎన్టీఆర్ గార్డెన్ చూసాను, సముద్రం చూస్తాను. సముద్రం ఎక్కడ ఉందిరా? మధ్యలో బుద్ధులు ఉన్నారు కదా. ఓహో సముద్రం చూసావా? ఏంటి మరి చిన్నగా అయిపోయింది సముద్రం ఇది. మన రోడ్డు వేయడంలో పోయిందిలే సగం. సినిమా స్టార్ట్ అవుతుంది. యాడ్ వేసుకోండి ఫస్ట్. ఆటగాడిగా నేను ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. సినిమా అన్నారు, క్రికెట్ ఆడతారంటే మీద ఎందుకు వచ్చేది? క్రికెట్ కాదు అది, ద్రావిడ యాడ్. హలో సార్, సినిమా చూడడానికి డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్ ముగ్గురు వస్తున్నారా? మొత్తం ఆడియన్స్ అంతా సర్ప్రైజ్ అయితే. మీకు సర్ప్రైజ్ అయ్యా? ఏంటిది? హీరో హీరోయిన్ వస్తున్నారు. సర్ప్రైజ్ మొత్తం చెప్పేస్తాడు. ఫుల్ హడావుడి ఉంది లోపల. ఫుల్ హడావుడి ఉంది సార్. ఇప్పుడు వచ్చేనా? అప్పుడే వద్దు సార్, ఇప్పుడే ముఖేష్ యాడ్ వేస్తున్నాం. యాడ్ తర్వాత రండి మీరు. ఓకేనా? మీరు రిలాక్స్ అవ్వండి. ముఖేష్ యాడ్ అండి. ఈ సంవత్సరం గుట్కా నమ్మలేని ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఇంక ముఖేష్ లేదనుకుంటే. అన్నారు ముఖేష్ లేదని ఉన్నారు కదా. ముఖేష్ చచ్చిపోయాడు అనుకున్నాను, బతిగా ఉన్నాడు. ముఖేష్ గారు రండి. ఏంటి బయట నా కటౌట్ కి ఏంటి ఏదో పోస్తున్నారు అక్కడ? పాలాభిషేకం సార్. పాలాభిషేకం మొత్తం నీళ్ళే ఉన్నాయి అక్కడ. చెప్పాను గ్లాస్ పాలు కలపని ఏదో కలపదా? నా సినిమాకి ఎంతమంది జనాలు ఏంటి? మీ సినిమాకి ఆఫర్ పెట్టాను సార్. ఏంటిది? ఒక టికెట్ కొంటే బీర్ ఇస్తాం. కాబట్టి సినిమా లాస్ట్ వరకు చూడాలి. మరి నీ గ్లాస్ కదా? సినిమా లాస్ట్ వరకు చూడాలి కదా సార్ అందరూ. అక్కడ కూర్చోండి సార్. ఇప్పుడు పాప్కార్న్ వద్దు, బయటికి వెళ్ళా. అతను పాప్కార్న్ అమ్ముకున్నాడు కాదు సార్. సమోసాలు కూడా వద్దు, వెళ్ళి బయటికి వెళ్ళమని అన్ని. ఫీల్ అవుతున్నాడు. ఇదిగో 10 రూపాయలు పాప్కార్న్ తీసుకెళ్ళి. తిప్పే తల్లి సార్. పాప్కార్న్ ఇక్కడ దొరుకుతుంది సార్, వెళ్ళి ఇచ్చేయండి. ఎవరో తెలిస్తే షాక్ అయిపోతాడు సార్. చెప్పమంటారా? ఇప్పుడు థియేటర్ లో స్క్రీన్ మీద చూసి ఆడే అవకాశం షాక్ అవుతాడు చూడు. సో సర్ప్రైజ్ సార్. ఏమైంది సార్? ముక్కు నొప్పి వస్తుంది, నొక్కుంటున్నా. టికెట్ ఉందా మీకు? నాకు టికెట్ ఏంటి? ఉదయం మీరు మైకేల్ జాక్సన్ పెళ్లి అయిపోతాడు. టికెట్ అది సార్. టికెట్ అడుగుతారేంటి సార్? ఇతను ఎవరు అనుకున్నారు ఇంతకీ మీరు? సర్ప్రైజ్ లాస్ట్ లో ఉంటుంది. టికెట్ ఉందా లేదు చెప్పు నువ్వు. నేను టికెట్ టికెట్ లేదు, బయటకు వెళ్ళి నువ్వు బయటకు వెళ్ళి. రిల్లా కనిపెట్టిన మా దగ్గర డబ్బులు చేసుకుని 100 రూపాయలు 50 రూపాయలు ఇవ్వండి.
ముందే టికెట్ ముందే అరవచ్చు కదా కూర్చో. లాస్ట్ లో మీరు హీరోయిన్ తెస్తే ఎందుకు నా ఓపెనింగ్ సీన్ లోనే షాక్ అవుతాడు చూడు. ఏ మేనేజర్ ఇప్పుడు ఆ సినిమా చూడాలి ఈ సినిమా చూడాలి ఏంటిది? రైట్ లోపల సినిమా అంచలేదు అప్పుడు సినిమా చూసేది ఏంటిది? మైండ్ గా దొబ్బిందా? ఎవరు అనుకున్నారు అంతగా? అంతటిగానే ఎవరు చెప్పలేదు. సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? లాస్ట్ లో ప్లీజ్ విజయ్ ప్లీజ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను విజయ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ ప్రేమలో పెళ్లి నా వల్ల కాదు. మా అమ్మ నన్ను అమ్మాయిల చుట్టూ తిరగమని పెంచలేదు, నన్ను చదువు చుట్టూ తిరగమన్నారు. లక్ష్యం పరిగెట్టమన్నారు, నేను పరిగెట్టాలి. బాయ్. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే, కామెడీ డైలాగ్ ఇదే. అదేం లేదు, ఫస్ట్ దగ్గర పట్టుకోవాలి, పట్టుకున్న తర్వాత లెఫ్ట్ రైట్ స్ట్రైట్. మనది 1-3 ఆల్ 2-4. ఓకే బాయ్. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నది? ఇమ్రాన్ హష్మి ఉన్నాడు కదా బాలీవుడ్ స్టార్, అవునవును. అతనికి ముద్దాళ్ళ పెట్టాలని నేర్పిస్తున్నా. దీనికి రియాక్షన్ డైలాగులు ఏమి వేయకూడదు. అలా చచ్చిపోలేరు కులుకుల్లి, చచ్చిపోలేరు కులుకుల్లి. మా ఊరికి ఫోన్ చేయాలండి, మీ దగ్గర ఫోన్ అంటే ఇవ్వండి ఒకసారి. ఏదా ఎవరిని వెళ్ళొద్దని చెప్పి సినిమాకి అసలు బాగలేదు. చిచ్చి చెప్పు తీసుకుని కొట్టాలా? హీరో వస్తే నా పక్కన ఉంటే కనుక ఇప్పుడు పక్కన కూర్చున్నా చెప్తాడు సినిమా బాగాలని చెప్పండి. అడిగి మా ఊళ్ళో నమ్మట్లేదు. ఒకసారి చెప్పండి సార్. నేను చెప్పండి, పర్లేదు చెప్పండి. సూపర్ హిట్ సార్, సూపర్ హిట్ సార్. ఈ సినిమాకి నువ్వే పడుకుంటే అందరు పడుకోర్రే. ఈ సినిమా ఈడే చూసుకోలేకపోతున్నాడు. మేము చూస్తాను ఇక్కడ చూడు. నైట్ షూట్ సార్. నైట్ షూట్. ఏం షూట్? ఏం షూట్? ఈ సినిమాలు ఇలా ఉంటాయనే తెచ్చుకొచ్చాను. ఏంటి? బాంబు. బాంబు తెచ్చాను. బాంబే సార్. నాకెంత బాంబు తెచ్చాను. అక్కడ ఉన్నది బాంబే. ఇలాంటి సినిమాలు చూడాలంటే ఈ బాంబు ఉండాలి, రాసుకోవాల్సిందే. లేకపోతే ఇలాంటి సినిమాలు ఏంటి అంత గట్టికి తుమ్మావు? నేను భయపడతాను, నీకు తెలీదా? తుమ్మితే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడతారో నాకు తెలీదు. నేను భయపడతా. ఏదో తగిలినట్టు అనిపించింది. అది నా కాలండి. కాలు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పెడతావు? దగ్గర పెట్టుకోలేవా? పేరేమో వీరేష్, పేరేమో వీరత్వం ఉంది, బాడీలేమో పిరికితనం ఉంది. ఎవరైనా భార్య దగ్గరకు వస్తే హక్ చేసుకుంటారు, నేను దగ్గరకు వస్తే నువ్వు చెక్ చేస్తావు. నువ్వు నాకు ఎక్కడ చెక్ పెడతావు అని చెప్పేసి నేను చెక్ చేస్తుంటా. ఏమ్మా బాగున్నావా? ఏం బాగున్నామా? ఏమోలే నాన్న. ఏమైందమ్మా? తుమ్మినా భయపడతాడు. చివరి ఆఖరికి చట్నీ చేసుకుందామని మిక్సీ ఆన్ చేస్తే ఆ మిక్సీ సౌండ్ కూడా భయపడతాడు నాన్న. చెప్పు. ఈగకు భయపడతాడు, దోమకు భయపడతాడు, గాలి కూడా భయపడతాడు. చెప్పు. ఏంటి అల్లుడు ఇదంతా? నువ్వు దూరం గుండు. ఆ సంచి కింద పెట్టు. ఆ సంచిలో ఏమైనా తీసుకొచ్చాము చెక్ చేస్తా. సంచి చెక్ చేస్తావా? ఏమో నన్ను చెప్పడానికి ఆ సంచిలో కత్తి వేసుకొని వచ్చినా రావచ్చు. ఎవరికి తెలుసు? కత్తి ఎందుకు తీసుకురావడానికి నీకు నాకు మధ్యన ఏముంది అల్లుడు? ఏమో నా తరపు నుంచి నీ కడుపులో ఏదైనా పెట్టుకొని ఉండొచ్చు. ఆ కడుపులో పెట్టుకొని సంచిలో కత్తి తీసుకొని రావచ్చు. నాకు నేనే నేను ఎలా నమ్ముతాను మామ? మామ సంచిలో ఒకసారి చెక్ చేస్తా. సంచిలో ఏం లేదులే. ఒకసారి పంచలో ఏముందో చెక్ చేస్తా. అమ్మాయి పిల్లనిచ్చిన మామయ్యనే పంచతి అంటున్నాడంటే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకు అర్థమైందమ్మా. అల్లుడు నేను అమ్మాయిని మా పుట్టింటికి తీసుకెళ్ళిపోతున్నాడు, నువ్వు ఒక్కడే ఉండు. ఎక్కడైనా తీసుకెళ్ళి పంచలో ఏముందో చెక్ చేస్తా. యాంకరింగ్ మస్తు చేస్తున్నావు. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది. అది ఏమ్రా వీరేష్? నమస్తే అన్న. ఇదిగో నేను అడగకుండా డైలీ మామూలు ఇచ్చేది నువ్వు ఒక్కడ వేరే వీరేష్. థ్యాంక్స్ అన్న గుర్తించినందుకు. ఓకే పదండ్రా. నేను వెనక్కి తిరిగి చూస్తాడు ఎలా భయపడతాడో చూడండి రా. అవునా అన్న? మీరు కొట్టుకుంటారా? ఏంటి కాలు చేతులు లాగుతున్నాయి? తలంతా తిరిగినట్టుంది, ఏదో భయంగా ఉంది. డాక్టర్! మిస్టర్ వీరేష్ సార్, నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ బతకవు. నీకు ఢిల్లీ బెల్లి అనే జబ్బు వచ్చింది. ఇంతకుముందు ఉత్తర కొరియాలో ఒకడికి వచ్చింది, అదే జబ్బు ఇప్పుడు ఇండియాలో నీకు వచ్చింది. ఐఎమ్ సారీ వీరేష్, ఇదిగో నీ రిపోర్ట్స్. ఢిల్లీ బెల్లి. ఇండియాలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు, వాళ్ళందరినీ దాటేసి నాకే రావాలా? నెక్స్ట్ ఏ వీరేశం, క్యారే వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? సర్కార్ అన్నా.
ఏమన్నా సరే డైలీ మామూలుది ఇవ్వండ్రా. ఇవ్వబే ఇవ్వబే ఏనా ఆ ఇంతకు ముందు నేను అడగకుండానే డబ్బులు ఇచ్చేటోడు కాబట్టి నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, వచ్చివరా. నువ్వేంట్రా నాకు టైం ఇచ్చేది? నాకే టైం లేదురా ఇక్కడ. అరే వీరేష్, నీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమైందిరా. 4 రోజులు ఇంటికి పంపించు. అరే ఒక్క నిమిషం ఆగరా. ఇదిగో 2 కట్టలు ఉన్నాయి, అయినా ఇవ్వండిరా. పొట్టిపుడంకాయ పొట్టిపుడంకాయ. నిన్ను లేపేశారా? ఏంట్రా నువ్వు లేపేది? 2 రోజులు అయితే నేనే లేచిపోతాను రా. చూపిస్తావురా నువ్వు? నా మీద ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం నీకు? వాడు కొడుతుంటే అడు చూస్తారేంద్రా? నిన్ను కొడుతుంటే చూడలేం కదా అన్న. ఇటు మాట్లాడుతుంటే అడిగిస్తావేంట్రా? అంటే నేనంటే భయం లేదారా నీకు? నేనంటే భయం లేదా? నేనంటే భయం లేదా? నేనంటే భయం లేదారా నీకు? ఇంకోసారి మామూలు కోసం నా గల్లీకి వచ్చినా కాలు ఇరగొడతా, చేతులు ఇరగొడతా, అర్థమైందా? అరే సర్కార్, మనది చిన్న జీవితం రా. ఏమన్నా ఏం చేసినా పెళ్లి మొక్కలు వేసినా ఢిల్లీ పెళ్లి రాకముందిరా. ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? అక్కడ షాపులు 2 ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చడానికి రెడీగా ఉన్నారన్న. అవునా, వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళేది? నాకు బతకాలని చాలా ఆశగా ఉందన్నో. అరే నీ కూడా ఢిల్లీ వెళ్ళే, నీ కూడా ఢిల్లీ వెళ్ళే. నాకు ఆశ ఉండే 100 సంవత్సరాలు ఉండే. వాడు సాచి కొడితే 48 అవర్స్ వచ్చా, అర్థమైందా? ఆ ఉగ్రవాదులతో నేనే వేస్తా. ఆడేంట్రా ఉగ్రవాదులు బాంబులు పెట్టాడంటే ఏదో భోజనాలు పెడుతున్నట్టు వెళ్తుండు. వాడు భయపడే స్టేజ్ నుంచి అమ్మా మళ్ళీ భయపెట్టే స్టేజ్కి వెళ్ళాడంటే వాడు వెనకమాల ఎవరైనా ఉండాలి, వాడి ఇంట్లో ఏదైనా ఉండాలి. అవునా? అరే అన్నా, ఢిల్లీలో గల్లీ గల్లీ నాకు తెలుసురా. ఈ ఢిల్లీ బిల్లి ఎవడరా? ఢిల్లీ బిల్లి ఎవడరా? బుర్ర తక్కువ ఎదవల్లారా. కాల్ మే కాల్ ది. పోరా పోరా. అన్నా విన్నా వీరేష్. పోతున్నా. అక్కడ పెట్టిన బాంబు తీసి నీకు మెడలో వేసుకున్నాయి. నీకు మెంటల్ ఉన్నాయరా? లేదు, ఢిల్లీ బెల్ ఉంది. మార్ डालूंगा मेरे पास AK-47 है. मेरे पास 48 अवर्स है. 48 अवर्स है. बम निकाल के हमको दे दो, नहीं तो मार डालूंगा. मेरे को मार डालेंगे? मेरे को मार डालेंगे रे? अरे मारने वाला तू कौन, मरने वाला मैं कौन रे? अपने हाथ में नहीं है रे, ऊपर वाले हाथ में है कह रहे हो. सब ఢిల్లీ బెల్లి, सब ఢిల్లీ బెల్లి. ఆడేంద్రా గన్ను కొరికిండు? గన్ను అనుకుంటుండా బండి అనుకుంటుండా? అవునా? వాడు ఉగ్రవాదుల్లో పోయిస్తుండేంద్రా. వాడికి ఏదో ప్రెస్టేజ్ ఎక్కువైపోయిందన్న. మేరకు బయ్య గన్ను కొరుకుతావే? నీది కూడా కొరుకుతాయిరా. ఎవడరా నువ్వు? మాకు డిమాండ్స్ ఉన్నాయి, తెగించినావు. నువ్వెందుకురా తెగించినావు? నాకు ఢిల్లీ బెల్లి ఉంది కాబట్టి తెగించేసా. మీరు ఎన్ని బాంబులు పెట్టినా, ఎన్ని యుద్ధాలు చేసినా ఢిల్లీ బిల్లి రాకముందేరా. ఒకవేళ వచ్చిందనుకో 48 అవర్స్ రా. కాబట్టి యుద్ధాలు మానేసి మనిషిగా బతకండి రా 4 రోజులైనా. నీకి ఢిల్లీ బెల్లి నాకి అర్థం కాలే, కానీ నీది కోసం, నీది జనం కోసం బాంబు మెడలో వేసుకున్నాయి. నువ్వు మొగాడిరా. ఏం చేయమంటావు? డాక్టర్ గారు దీనికంటే పెద్ద బాంబు పేల్చాడు, అందుకే ఈ బాంబులు మెడలో వేసుకున్నా. డాక్టర్ రేట్ ఆయగారే. దరిద్రుడికి ఇలా అర్థమైంది. వీడికి మాకి దేశం పోయి నీది గురించి కథలుగా చెప్పుకుంటారా. చలో రే. మీరు ఎన్ని చెప్పుకున్నా 48 అవర్స్ రా. తర్వాత నేను ఉండండి రా. వీరేష్, వీడేంటి మెడలో బాంబులు వేసుకున్నాడు? సారీ వీరేష్, నీ రిపోర్ట్స్ మారిపోయాయి. నీకు ఢిల్లీ బెల్లి జబ్బు లేదు. ఇదిగో నీ ఒరిజినల్ రిపోర్ట్స్. సరే దరిద్రుడా, నువ్వు ABCD చదివా, MBBS చదివావరా? నువ్వు నిన్ను నమ్మేసి బాంబు మెడలో వేసుకున్నాను కదరా. అమ్మో 10 నిమిషాల టైం ఉంటుంది. ఈ వీరేష్ గడేంద్రా మన మీద బాంబు వేసిండు. ఆడికి ఢిల్లీ బెల్లి సపోర్ట్ ఎక్కువైపోయిందన్న. ఢిల్లీ బెల్లి. అల్లుడు ఏవండి, మీ ధైర్యం గురించి, మీరు ఉగ్రవాదుల్ని గడగడలాడించిన దాని గురించి టీవీలో చూపిస్తుంటే మీ భార్య ఎందుకు పొంగిపోయానండి. అవునల్లుడు, నీ ధైర్యం చూస్తుంటే నిజంగా నాకే ధైర్యం వచ్చేసింది. వెళ్ళిపోయింది ఈ రోజు సేఫ్. వీడు మారడే, అనవసరంగా బస్ ఛార్జీలు బొక్క. నేను వెళ్ళిపోతున్నా. దరిద్రుడా, ఇంతసేపు బాంబు మెల్లేసుకుని ఉగ్రవాదుని గడగడలాడించావు కదరా, మళ్ళీ ఏమైందిరా నీకు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. నువ్వేంటి ఎలా వణుకుతున్నావు? నీ మీద నమ్మకం పెట్టుకొని రౌడీని తిట్టాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మరి నేనేం చేయమంటావు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. అది నా తప్పులు ఎందుకు తిట్టాలి? అనుభవించు.